ఓం నమః శివాయ. ఓం ఐం సరస్వత్యై నమః. ఓం నమో భగవతయే శ్రీ మేధా దక్షిణామూర్తయే. మహ్యాం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. అందరికన్నా ముందుగా తెలుగు ప్రేక్షకులు అందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. మనకు ఉగాది పండగ రాబోతుంది అనగానే 1.5 నెల ముందు నుంచే విద్యార్థులకు పరీక్షాకాలం సమయం ఆసన్నమవుతుంది అని చెప్తూ ఉంటుంది. అంటే జనవరి పండగ అంటే మనకు మకర సంక్రాంతి పండగ పోగానే అన్ని స్కూల్స్ వారు అన్ని తరగతుల వారికి ఫ్రీ ఫైనల్ ఎగ్జామ్స్ పెడుతూ వీళ్ళను మెయిన్ ఎగ్జామ్స్కు సిద్ధం చేస్తూ ఉంటారు. కనుక మన ఇంట్లో ఉండబడిన అబ్బాయి కానీ అమ్మాయి కానీ మనవడు మనవరాలు వారు మంచి ఈ 8 నెలలు స్కూల్కి వెళ్ళి కాలేజీకి వెళ్ళి ఉన్నతమైనటువంటి విద్యను ఏం అభ్యసించారో పెద్దగా మనం పట్టించుకోం. కానీ ఈ ఫ్రీ ఫైనల్ ఎగ్జామ్స్కి వచ్చే సమయానికి ఫైనల్స్ ఎగ్జామ్స్కి వచ్చే సమయానికి వీరి ఉత్తీర్ణత శాతం ఎలా ఉంది, లేకుంటే వీళ్ళకి ఏమైనా కోచింగ్ పెట్టించాలన్నా, వీళ్ళ జాతకం ఏం సూచిస్తుంది, ఈ విద్యా తదనంతరం మార్కులను బట్టి వారి యొక్క స్థితిగతులు ఎలా ఉంటుందో తల్లిదండ్రులము, గురువులము, మన సన్నిహితులము, బంధుమిత్రు స్నేహితులందరం కూడా మా అల్లుడు ఇలా చదువుతున్నాడు, ఇలా ఎగ్జామ్స్ అయితే పలానా డాక్టర్ని చేయాలి, లేకుంటే లాయర్ని చేయాలి, చార్టెడ్ అకౌంట్ చేయాలి, లేకుంటే ఉన్నతమైనటువంటి జీవన ప్రయాణ గమనంలో ముందుకు తీసుకెళ్లాలని చెప్పి అందరూ కోరుకుంటూ ఉంటారు. అంటే అందరి చూపు ఒక్కసారిగా పిల్లల పైన పడుతుంటుంది. ఆ పిల్లలకు తెలియకుండా ఒక ఒత్తిడికి గురవుతూ ఉంటారు. అయ్యో మా నాన్న, మా అమ్మ, మా బంధుమిత్రులు స్నేహితులు అందరూ నా యొక్క విజయం కోసం కోటి కళ్ళతో ఎదురు చూస్తున్నారు అన్న ఒక ఆలోచన అందరికీ కలుగుతూ ఉంటుంది అక్కడ. కనుక ఎవరు కూడా విద్యార్థులు మొదటగా ఆలోచించాల్సిన మొదటి విషయం ఏమిటనగా ఎలాంటి ఒత్తిడికి గురి కావద్దు. ఏదైనా కూడా ఎంత పెద్ద మహాసముద్రమైనా, ఎంత ఫస్ట్ ర్యాంకు సాధించిన వారైనా అన్నిటికన్నా మనశ్శాంతి, తృప్తికరమైనటువంటి భోజనం, మంచి నిద్ర, ఏకాగ్రత. మన పెద్దవారందరూ చెప్తున్నారు ఏకసంతాహ గ్రహి. ఒక్కసారి చదివినటువంటి విషయాన్ని పుస్తకంలో ఏదైతే ఉందో, ల్యాప్టాప్లో ఏదైతే ఉందో, గూగుల్ సర్చింగ్లో ఏదైతే ఉందో, ఏ టెక్నాలజీ అద్భుతమైనటువంటి టెక్నాలజీ ఏదైతే ఉందో మన మస్తకంలో దాన్ని స్టోర్ చేసుకోగలగాలి అంటూ ఉంటారు. దాన్ని ఏకసంతాహగ్రహి. ఈ ఏకసంతాహగ్రహి మనకి ఎప్పుడు వస్తుంది? మనం మనశ్శాంతిగా, తృప్తిగా, ఆరోగ్యకరంగా, ఆనందకరంగా ఉన్నప్పుడు మాత్రమే మనకు వస్తుంటుంది. కనుక ద్వాదశ రాశుల వారందరికీ, ఆ యొక్క విద్యార్థులకి అందరికి కూడా అందరూ ఉత్తీర్ణత శాతంతో పాస్ అవ్వాలని మనసారా ఆ చదువుల తల్లి అయినటువంటి మహాసరస్వతి మాతను, కాలాన్ని శాసింపజేసే శక్తి ఆ కాలభైరుడి యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలని కోరుకుంటూ దివ్యమంగళమైన ఆశీస్సులు. వృషభ రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో విద్యార్థులు ఉన్నతమైన విద్యను అభ్యసించాలని మనం కూడా మనసారా కోరుకుంటూ ఆశీర్వచనం. వృషభ రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా కృతికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదాలు కలిపితే వృషభ రాశి. రాశాధిపతి శుక్ర భగవానుడు. భగవంతుడు దయ వలన వీరికి 2వ స్థానంలో గురువు మంచి స్థానంలో సంచార స్థితి ఉంటుంది. కనుక వృషభ రాశి వారికి ఉండబడినంత అదృష్టము ఏ రాశి వారికి లేదు అని చెప్పి కూడా గమనించగలగాలి. కనుక ఈ వృషభ రాశిలో ఉండబడిన విద్యార్థులు తప్పకుండా ప్రతి శుక్రవారం పూట శ్వేతవర్ణం అనగా అక్కడ మంత్రం కూడా చెప్పుకుంటాం. శుక్ర అరిష్టేతు సంప్రాప్తే శుక్ర పూజాంచకారయేత్ శుక్రధ్యానం ప్రవక్ష్యామి కళత్రత ఉపశాంతయే అనే మంత్రం చెప్పుకుంటాం. ఆ శుక్ర భగవానికి ప్రతి శుక్రవారం పూట తెలుపు వర్ణం కలిగిన వస్త్రాలను పిల్లలకు ఏర్పాటు చేయడం, పడుకునే బ్లాంకెట్ తెలుపు రంగులో ఏర్పాటు చేయడం, ప్రతిరోజు స్నానం చేసిన తదనంతరము విభూతిని లలాట స్థానంలో ఉంచడం, మేధా దక్షిణామూర్తి ఛాయాచిత్రాన్ని పూజామందిరంలో ఉంచడం, అలాగనే ప్రతిరోజు వీలైతే వారికి ఆహారంగా వాళ్ళను వడలను, అంటే మనకు బొబ్బర్లను, అలసంద వడలు చేస్తూ ఉంటారు. అలాంటి ప్రతిరోజు ఉదయం కానీ టిఫిన్లో, మధ్యాహ్నం పూట భోజనంలో కానీ, రాత్రిపూట స్నాక్స్ రూపంలోనైనా రోజు ఒక వడను వాళ్ళు తింటూ సాధువులకు కానీ, పక్షులకు కానీ, కుక్కలకు కానీ ఈ వడను దానం చేయగలిగినట్లయితే వారికి మనశ్శాంతి,
జ్ఞాన సమృద్ధి చేత ఉన్నతమైనటువంటి విజయాన్ని సాధిస్తారు. కనుక వృషభ రాశి వారికి ఈ యొక్క గృహలో వారి సింహద్వారం ఎలాగ ఉండినను వాయువ్య దిగ్భాగంలో ఉండబడినటువంటి చిల్డ్రన్స్ రూమ్లో ఆ తెల్లటి బ్లాంకెట్స్ ఏర్పాటు చేసి ఎప్పుడు కూడా తెల్లటి విభూతిని లలాట స్థానంలో ఉంచి వాళ్లకు ప్రశాంతమైనటువంటి నిత్యమైన నూతనమైనటువంటి వస్త్రాలను, తెల్లటి వస్త్రాలను ఒక 2 జతలు కొనిచ్చండి. వాటి ద్వారా వారికి మనశ్శాంతి, చదువు గుర్తుండి ఉన్నతమైనటువంటి విజయాన్ని సాధిస్తారు అని చెప్పి గమనించాలి.